మై డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి గోవా. కొన్ని రోజులైతే ప్రతి ఒక్క జేఈ అడ్వాన్స్ రాసిన స్టూడెంట్స్ కూడా మరి ఐఐటిలో ఉండాలని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కానీ మరి మెంటర్షిప్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఐఐటి గోవా కూడా వన్ ఆఫ్ ద టైర్ 2, ఇది టైర్ 2లో లాస్ట్ ఉంటుంది. మనం టైర్ 2 ఎన్ఐటి అనుకోవచ్చు దీన్ని. టైర్ 2లో లాస్ట్ ఉండే ఎన్ఐటి. మరి ఇక్కడ టైర్ 2లో ఐఐటి, మనకి టైర్ 2లో ఐఐటి, T2 ఐఐటి లాస్ట్లో ఉంటుంది. కాకపోతే మరి ఇక్కడ సీట్ రావాలంటే మనకి జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ రావాలి? మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరు కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. నో ప్రాబ్లం, అందరూ కూడా ఎవ్రీవన్ ప్రిపేర్ అవుతున్నారు. మనం కూడా వీడియోలు చేసేమి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది, మినిమం ఎన్ని మార్క్స్ రావాలి, అన్ని వీడియోలు చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఐఐటి గోవాకి స్పెషల్గా కట్ ఆఫ్ మరి వీడియోలో చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఐఐటి గోవాకి సంబంధించి ఇక్కడ సిఎస్సి రావాలంటే ఓపెన్ జనరల్లో 137 రావాలమ్మా. 137 మార్క్స్ రావాలి. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా ఉంది ఇక్కడ. సిఎస్సి తర్వాత 128 మార్క్స్ ఓపెన్ స్టూడెంట్స్కి ఎవరో, ఎలక్ట్రికల్ 120 మార్క్స్. సిఎస్సి ఫీమేల్కి అయితే 112. ఇక్కడ చూడండి, వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మార్క్స్. ఒక్కోసారి ఏంటంటే 15 మార్కులు డిఫరెన్స్ వస్తుంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. అమ్మాయిలకు ఆల్వేస్ వెల్కమ్ అనమాట. మంచి సూపర్ న్యూమరీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. మరి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్ 109, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 105. చూడండి, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇక్కడ మరి ఎంకరేజ్మెంట్ 128, ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంది మరి ఇక్కడ చూసినట్టు అయితే. అదేవిధంగా 109 మెకానికల్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 105, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 103, మెకానికల్ ఇంజనీరింగ్ 91. ఇది ఓపెన్ స్టూడెంట్స్. మినిమం 91 ఓపెన్. 91లో జేఈ అడ్వాన్స్లో వస్తే మీకు మెకానికల్ కానీ, మరి 137 వస్తే సిఎస్సి వచ్చే అవకాశం. అదేవిధంగా సిఎస్సి 132 మార్క్స్ అమ్మ ఇక్కడ. మరి సిఎస్సి రావాలంటే ఈడబ్ల్యూఎస్లో 132, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 123, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 111, మెకానికల్ ఇంజనీరింగ్ 107. సిఎస్సి ఫీమేల్ చాలా లక్కీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మార్క్స్ పైన ఉంది ఇక్కడ డిఫరెన్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 192. ఇక్కడ చూడండి, ఇక్కడ 192. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా 20 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగు 89, మెకానికల్ ఇంజనీరింగ్ 89. ఇక్కడ దీనికి కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా బాగానే ఉంది ఓవరాల్గా చూసినట్టయితే. మరి మెంటర్షిప్లో భాగంగా మనము ఓన్లీ జేఈ ప్లస్ అడ్వాన్స్డ్ చూడాలంటే ఇక్కడ 2500 జోసా ప్లస్ ఈసీఆర్ వరకు సపోర్ట్ చేస్తున్నాను. కొంతమంది స్టూడెంట్కి డౌట్ వచ్చేస్తుంది, ఇది ఒక్కరోజుతో అయ్యే పని కాదమ్మా. అందుకని ఆల్మోస్ట్ ఆల్ 3 నెలలు 4 నెలలు మీతో అసోసియేట్ ఉండాలి. అందుకని 2500 తీసుకోవడం జరుగుతుంది. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3000, ఏపీ ఎఫ్సెట్ 2000, 4000. ఓన్లీ ఏపీ ఎఫ్సెట్ టీజీ ఎఫ్సెట్ 2000 రూపీస్ అయితే తీసుకుంటున్నాం. మన వాట్సాప్ నెంబర్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. మీరు కూడా ఐఐటిలో చేరాలంటే మన మెంటర్షిప్ కావాలంటే మరి జాయిన్ అయితే మంచి. ఓబీసీ సిఎస్సి జనరల్ న్యూట్రల్ 121, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 111, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 105, సిఎస్సి ఫీమేల్ 99, మెకానికల్ ఇంజనీరింగ్ 90, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫీమేల్కి 95 మార్క్స్. చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ మంచి డిఫరెన్స్ ఉంది. అందరు స్టూడెంట్స్, అమ్మాయిల స్టూడెంట్స్ అయితే ఐఐటీని అసలు వదలము. అక్కడ మీకు తక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. తెలుగు స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు కానీ మరి తెలంగాణ అమ్మాయిలు కానీ కొద్దిగా కష్టపడండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 86. ఇక్కడ చూసినట్టయితే అమ్మాయిలకి ఇక్కడ 105, అబ్బాయిలకి 86 వచ్చేసింది. చూసారా? మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 79 మార్క్స్, 79 ఫీమేల్, అబ్బాయిలకి మరి 90 వస్తే ఇక్కడ 79 వచ్చింది. అసలు వదులుకోవద్దు ఎవరు కూడా, అమ్మాయిలు కూడా. ఇక మరి ఎస్సీ స్టూడెంట్ చూసినట్టయితే ఎస్సీ కేటగిరీలో 75 రావాలమ్మ. మినిమం చాలా తక్కువ వచ్చినా కానీ ఎస్సీ 75 మార్క్స్. మరి కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ జనరల్ న్యూట్రల్ 69, కంప్యూటర్ సైన్స్ ఫీమేల్ 65. అంటే ఇక్కడ తగ్గిద్ది అనమాట. ఆల్రెడీ మార్క్స్ తక్కువ కాబట్టి 20 డిఫరెన్స్ రాదు. ఒక 10 మార్క్స్, ఒక దీనికి ఒక 10 మార్క్స్ తేడా ఉండేది, అంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మినిమం తక్కువ ఉంటారు కాబట్టి అది ఓపెన్లో ఎక్కువ మార్క్స్ ఉండేదానికి 20 కనబడుతుంది. ఇక్కడ ఉండేదానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 63 జనరల్ న్యూట్రల్, మరి మెకానికల్ 55, ఎలక్ట్రికల్ ఫీమేల్ ఇక్కడ చూడండి ఒక 10 మార్కులు ఉంటాయి, జస్ట్ 10 మార్కులు తేడా.
ఇక్కడ ఫీమేల్ మెకానికల్ ఇంజనీరింగ్ 50, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇక్కడ 50 ఒక 5 మార్కులు తేడా ఉంది. అంటే ఆల్రెడీ తక్కువ. ఇంకా మనం ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే ఏంటంటే మనకి ఎగ్జామినేషను 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 9 గంటల 9 to 12, పేపర్ 2 5:30 to 2:30 to 5:30 ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మరి 2 పేపర్లు, పేపర్ 1 వచ్చి 180 మార్క్స్, పేపర్ 2 వచ్చి 180 మార్క్స్, మొత్తము 360 మార్క్స్ అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మే 17వ తారీఖున. అందరూ ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. మీ మార్క్ టెస్టులు రెడీ చేసుకోండి, ఎన్ని మార్క్స్ రావాలి. ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్టీ 66, కంప్యూటర్ సైన్స్ రావాలి. చాలా తక్కువ అమ్మ. ఇవన్నీ 360కి, 360లో 66 తెచ్చుకోవడం చాలా ఈజీ. అంత భయపడాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 53, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 51 ఫీమేల్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఒక 10 మార్కుల్లో తేడా, 15 మార్కులు తేడా ఉంది ఇక్కడ. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 50, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 50, జనరల్ న్యూట్రల్, మెకానికల్ ఇంజనీరింగ్ 49 ఫీమేల్, ఎలక్ట్రికల్ 40. ఇక్కడ ఒక 6 మార్కులు తేడా వచ్చింది. మెకానికల్ అమ్మాయిలకి 43 మార్క్స్, ఇక్కడ మొత్తానికి చూస్తే 43. ఓవరాల్గా ఏంటంటే స్టూడెంట్ కొంచెం కష్టపడితే మీరు ఐఐటీల్లో ఉండే అవకాశం ఉండదు. అలాంటి అవకాశాన్ని ఎవరు కూడా, ఎస్పెషల్లీ రిజర్వేషన్ స్టూడెంట్స్ కానీ అమ్మాయిలు కానీ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇలాంటి అవకాశం, ఈ గోల్డెన్ డేస్ ప్రిపరేషను ఆగిపోతే మీరు ఇక జీవితంలో కూడా ఐఐటీల్లో చేయలేరు. అది జగమెరిగిన సత్యం. ఇక స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ గురించి చెప్పాలంటే మరి 2-5 ఇది వన్ డే విషయం కాదు. మీతో ఒక 3-4 నెలలు అసోసియేట్ అవ్వాలి. మరి స్టూడెంట్స్ ఇప్పుడు వరకు మరి రిజల్ట్స్ వచ్చేస్తాయి మనకి. వచ్చిన తర్వాత మరి జోసా కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషను, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, మరి ఏది ముందు ఏది వెనక్కి ఇవ్వాలి, లిస్ట్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయమ్మా. దీని చాలా తక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళిన 3,000, తర్వాత జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000, ఓన్లీ ఎఫ్సెట్ 2,000 రూపీస్. వాట్సాప్ నెంబర్ ఇది, మనం వాట్సాప్ నెంబరు టెక్స్ట్ చేయండి, ఇది మన వాట్సాప్ నెంబరు. పేమెంట్ అయితే ఈ విధంగా ఐఐటి గోవాలో మనకి ఆల్రెడీ సిఎస్సి చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఉంది, ఎలక్ట్రికల్ మీ అందరికీ తెలుసు, మెకానికల్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఒక 4 బ్రాంచ్లు అయితే 1, 2, 3, 4 బ్రాంచ్లు ఉండి మొత్తము చూసినప్పుడు ఇక్కడ ఇంటేక్ చాలా తక్కువ. మరి ఈ సంవత్సరం పెరుగుతాయమ్మో సీట్లు, 165 సీట్లు ఉన్నాయమ్మా. మరి మొత్తము ఓపెన్లో 67 సీట్లు, ఈడబ్ల్యూఎస్ 16, ఎస్సీ 22, ఎస్టీ 11, ఓబీసీ ఎన్సీలు 42, మొత్తం కూడా ఇన్ని సీట్లు ఉంటుంది. చాలా తక్కువ. మెకానికల్ ఇవన్నీ చాలా ఇంటేక్ అయితే చాలా తక్కువ. ఇది స్టూడెంట్స్ మరి సిఎస్సి కానీ మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ ఇలాంటి మంచి బ్రాంచ్లకి ఐఐటి గోవా కూడా మరి కన్సిడర్ చేయొచ్చు. మరి ప్రతి ఒక్క మన ఛానల్ చూసే ప్రతి ఒక్క స్టూడెంటు మరి ఐఐటీల్లో గోవాలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ, బాయ్.